హలో ఎవ్రీవన్. ఇవాళ హ్మ్. మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్‌జీవీ పైన ఒక కేస్ ఫైల్ అయింది. సో, తిను హైకోర్ట్‌కి ఆశ్రయిస్తే వాళ్ళు క్వాష్ పిటిషన్ ఒకటి తను దాఖలు చేసుకోవాలని చెప్పి ట్రై చేశారు. సో, అది కుదరదు అని చెప్పి కోర్ట్ తనకి ఆన్సర్ ఇచ్చింది. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్‌గా ఈ వైఎస్ఆర్‌సీపీ వోళ్ళు మాట్లాడిన చెత్త ఇవన్నీ చూసి ఇంకా అవన్నీ రిపీట్ చేసుకుందాం. ఆ విధంగా చాలా కేసులున్నాయి. చాలామంది ఉన్నారు రెడ్ బుక్‌లో అని హ్మ్. చెప్పేసి. అది కూడా ఎప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. పరిపాలన లేదు. కనీసం రెడ్ బుక్‌లో ఉన్న వాళ్ళని అరెస్టులు చేయట్లేదు. హ్మ్. అది ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ గట్టిగా అరిచి హోమ్ మినిస్టర్ మీద కోప్పడి అక్యూజ్ చేసిన మర్నాడు నుంచి పోలీసులు కూడా బంచి ఇచ్చేసి వాళ్ళని మొదలుపెట్టారు. ఈ హ్మ్. చెత్త అంతా ఎవరితో ఇంకొకటితో ఆడిని భుజానికి ఇష్టమరుడిని వీళ్ళందరూ కూడా డెఫినెట్గా దే డిజర్వ్ టు బి పనిష్డ్ హ్మ్. సివియర్లీ. సో ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక బజ్ కోసం ఆ సినిమా వ్యూహం తీసి కొన్ని సెన్సార్లో కూడా ఓకే. ఇది ఎదుర్కొని మొత్తానికి ఆ సినిమాని రిలీజ్ చేస్తే ఒక రోజు కూడా ఆడి ఉండదు. ఆ సినిమా హ్మ్. ఆడవు. ఆ సినిమా ఒక రోజు 2 రోజులు కూడా ఆడవు. రంగా మీద తీసిన వీళ్ళందరికంటే ఫేమస్ రంగా మీద తీసినవి హ్మ్. ఆడలేదు. ఇదిగో బాలకృష్ణ చేసిన ఎన్టీ రామారావు చేసిన సినిమాలు ఆడలేదు. హ్మ్. ఎన్టీ రామారావు గారు బండారం అంతా నాదెండ్ల భాస్కరరావు గారు, నాదెండ్ల మనోహర్ వాళ్ళ హ్మ్. ఫాదరు తెలుగుదేశంలో ఒకప్పుడు టాప్ మ్యాన్. సరిగ్గా పుట్టలేదు అప్పటికి ఆ టైంలో ఆయన. ఆయన వీడియోలు చూస్తే ఎన్టీ రామారావు మీద ఉన్న గౌరవం పోతుంది. ఓకే. అర్థమైందా? సో ఆ సినిమా ఆడలేదు మనం హ్మ్. బాలకృష్ణది. చూడరు ఎవడు చూస్తాడు ఇప్పుడు జనరేషన్‌కి. ఎవడికి కావాలి ఏంటని. మణిరత్నం తీసిన ఎంజీఆర్ మీదను కరుణానిధి మీద పెట్టి తీసి ఐశ్వర్యరాయ్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు సినిమాలో. హ్మ్. ఇరువర్ అని. హ్మ్. ఎవడు చూడలేదు పంపించారు. ఆ చీఫ్ మినిస్టర్ కూడా తిట్టాడట పిలిచి. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు కరుణానిధి. "ఏవయ్యా నీకు మా ఇద్దరు తప్పితే వేరే సబ్జెక్టులు కనపడలేదా?" అన్నా. హ్మ్. "ఆ! ఆ! ఆ!" అన్నాడనమాట. పోయింది హ్మ్. సినిమా. హ్మ్. ఎవడు చూస్తాడు? వాళ్ళది పెద్ద ఫేమస్ ఏం కాదు కదా! ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడో ఉన్నాడు. వాడు అమ్మాయిలు ఇలా చేస్తున్నాడు. ఆడి మీద తీస్తే చూస్తారు. అర్థమైందా? వాడు రోజుకెళ్ళి ఒక 30,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ! అందరిని ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఆ! హ్మ్. అబ్బాయిల్ని ఎలా ఫ్లాట్ చేయాలో చెప్తున్నాడు అని వాడు చెప్పాడనుకోండి, ఆడి మీద తీయొచ్చు. అంతేనా? ఆడు పెద్ద దానకర్త అట. అటువంటి వాడే మొన్న 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 ఆడి గురించి కూడా మాట్లాడుకున్నాం. హ్మ్. ఎవడాడు ఆడెవడో ఉన్నాడు కదా! నెట్‌లో 2,00,00,000 ఇవ్వాలి, 5,00,00,000 ఇవ్వాలని చెప్పేసి అతని మీద పెట్టారు కదా! హర్ష ఆ! సాయి. హర్ష సాయి. అటువంటి రీసెంట్‌గా ఇప్పుడు ఆడి కేసులయినాయి. మీద గాని బయోపిక్ చూస్తారు. ఓకే. ఈ విషయం ఆడికే తెలీదు. అర్థమైందా ఇప్పుడు మీకు? హ్మ్. మనోళ్ళకి అంతా ఇప్పుడు జరుగుతున్నది కావాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు రంగా గురించి ఎవడు చూస్తాడు? మనోడు సెలెక్ట్ చేసుకున్నాన్ని ఇతను ముసలోడు అయిపోయాడు. ఆ ముసలి సభ్యులు తెస్తా ఉంటాడు. హ్మ్. సో ఇప్పుడు ఇతనికి ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి వైఎస్ఆర్‌సీపీలో వాళ్ళందరితో పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టి కొద్ది బుద్ధి చెప్పాలని చెప్పేసి అందులోను వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఎవరో చిరంజీవిని చేశాడు. చిరంజీవి సినిమా మధ్యలో ఒకటి ఆగిపోయింది. మనోడు ఏదో సంజయ్ దత్ సినిమా చేసుకోవడం కోసం ఆడు జైలు నుంచి వచ్చినోడిని ఇటు పారిపోయాడు. అశ్విని దత్ సినిమా అది. ఓకే. అది మధ్యలో ఆగిపోయింది సినిమా. హ్మ్. సో అక్కడి నుంచి వస్తుంది. మనోడికి యొక్క ఇది తర్వాత అంచెలంచెలుగా ఒక మంచి సినిమాలు చేసుకుంటూ, చెడ్డ సినిమాలు చేస్తూ, దరిద్రమైన సినిమాలు చేసి పడిపోయాడు. ఇతను. ఈ వర్మ అన్న అతను. హ్మ్. ఓకేనా? నేను చెప్పాలి కాబట్టి హ్మ్. క్వెషన్ అడిగా కాబట్టి చెప్తున్నాను యాక్చువల్‌గా. అదర్‌వైజ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ హిస్ థింగ్స్. వై షుడ్ ఐ టాక్? హ్మ్. అండ్ ఆల్సో ఇక్కడ ఈ విషయంలో మటుకు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అరెస్ట్ చేస్తున్న వాళ్ళ జాబితాలో ఇతన్ని కూడా మీరు చేర్చలేరని నేను మట్టుకు ఇతనికి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్. హ్మ్. నువ్వు ఆ ఫిల్మ్‌ని ఆపాలి. ఆల్రెడీ చెప్పాను. సెలవుమణి హ్మ్. తీస్తున్న రాజీవ్ గాంధీ మర్డర్ మీదో ఏదో ఇందిరాగాంధీ మర్డర్ మీద తీస్తున్నప్పుడు హ్మ్. అది ఆపారు. ఇప్పటికి ఓకే. రిలీజ్ అవ్వలేదు అది. అది ప్రొడ్యూస్ చేసినోడు కెమెరామెన్ హ్మ్. రవి యాదవ్ అని. వాళ్ళ వల్ల కాలేదు. అతను ఆ సినిమాకి ఒక 10, 15 రోజులు పనిచేసి దొబ్బేశాడు. ఆడొక వేస్ట్ ఫెలో అనుకోండి చెప్తున్నాను. హ్మ్. సో అతను ఆ సినిమా ఇప్పటివరకు ఆగిపోయింది. ఎప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది అది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇతనికి తరపున నేను ఈ విషయంలో మట్టుకు పోస్టులు నేను చూడలేదు. పోస్ట్ వాళ్ళు పెట్టినట్టే వాడు దరిద్రానికి పెట్టాడు కదా! భారతీయ అసిస్టెంట్ ఎవడున్నాడు ఆడెవడో చాలామంది కొడాలి నాని మాట్లాడినట్టు, హ్మ్. వలంనేని వంశీ మాట్లాడినట్టు అటువంటి డైరెక్ట్‌గా మాట్లాడితే మటుకు అలా మాట్లాడలేదు ఇతను. హ్మ్. జనరల్‌గా ఇతను అంత త్వరగా బూతులు మాట్లాడడు. క్రిటిసైజ్ చేస్తాడు. ఓకే. పవన్ కళ్యాణ్ నువ్వు తల్లకిందులు తపస్సు చేసినవు నువ్వు గెలవు. హ్మ్. ఎందుకు గెలవంటే అని వదిలేస్తాడనమాట. హ్మ్. అలా ఏడిపిస్తాడు. అవి ఉన్నాయి అతనికి. హ్మ్. హ్మ్. నా దృష్టిలో చిరంజీవి ఒక మెగా స్టార్. కానీ నటించడం రాదు. అంటే అనకు అలా కూడా అనొచ్చు. ఓకే. ఆ!
సో అలాగే ఏ సెన్సిబుల్ ఉన్న ఏ గొప్ప డైరెక్టర్ అలా మాట్లాడచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది, బికాజ్ యువర్ ఎ సెలబ్రిటీ. ఓకే, అంతేగాని వీళ్ళు మాట్లాడిన పదప్రయోగం ఉంది కదా, ఈ చెత్త నా కడుకులో అదేవతో చెత్త బిచ్చు వాటిని అలాగా ఇతను నేను చూడలేదు, నేను ఎక్కడ చూడలేదు. సినిమాలు తీసేటి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా యూ డోంట్ హ్యావ్ రైట్ టు అరెస్ట్ హిమ్. ఎప్పుడో తీసిన సినిమాకి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తావు? ఓకే, నీ అరెస్ట్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనుకున్నా పవన్ కళ్యాణ్ అనుకున్నా దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మరి బెయిల్ పిటిషన్ వరకు ఎందుకు వచ్చింది? ఏదో పెట్టుంటారు సినిమాలే, ఓ వ్యూహంలో ఉన్న సీన్లు గురించి అడగాలంటే యూ షుడ్ హావ్ ఆస్క్డ్ సెన్సార్. నేను ఈరోజు చెప్తాను, తాత్కాలికంగా ఎఫ్ఐఆర్ పెట్టచ్చు, పెట్టి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన దానికి బెయిల్ తెచ్చుకోమని చెప్తుంది కోర్టు. నా మీద కేసులే తీసేయండి అని క్వాష్ చేయమని అడిగాడు కదా, అది చేయకపోవచ్చు. ఎందుకంటే నీకెంత అధికారం ఉంది అలాగా అడిగే అధికారం, చేసేవాడికి కూడా ఎక్కువ ఉంటుంది. చేసేవాళ్ళు ఎక్కువ మంది చేస్తారు, ఒక పెద్ద కేసు కింద బిగించి చేస్తారు. చేసినంత మాత్రాన నీకు శిక్ష పట్టుకోవడం ఏం లేదు కదా. వీళ్ళకి కావాలంటే ఆ పేరు మీద చేసి రిమాండ్కి తీసుకెళ్ళి వాళ్ళలాగా ఏమన్నా కావాలంటే అంతకుముందు గవర్నమెంట్ ఎలా చేసిందో ఆ విధంగా చేస్తే చేయొచ్చు. అలా చేయరు. ఒక ఫిల్మ్ మేకర్ని అలా చేస్తే యాక్చువల్గా ఒక రెవల్యూషన్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఫిల్మ్గా ఆపాలి సినిమాని, యూ స్టాప్ ద ఫిల్మ్. ఓకే, దట్ ఈస్ ద హైయెస్ట్ పనిష్మెంట్. ఖర్చు పెట్టి డబ్బులన్నీ పోయినట్టే కదా. అంతేగాని ఇతను ఏమైనా వేరే పోస్టులు వాళ్ళలాగా పెడితే అమ్మల మీద అబ్బల మీద బూతులు మాట్లాడు పెడితే పంచిపేబాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడేట్టు పెడితే అదేందా ఆల్ డెఫినెట్గా పెట్టాలి. అలాగే ఇతను చెప్పినట్టు నేను మట్టుకు చూడలేదు. నేను మొన్న చెప్పాను, అతను చెప్పాను, నాట్ దట్ హీస్ మై ఫ్రెండ్, హీస్ నాట్ అట్ ఆల్ ఫ్రెండ్, డోంట్ టాక్ టు హిమ్. అతను ఎవరో నా తర్వాత డైరెక్టర్ అయ్యాడు, ఏదో అలా నాకు అర్జునాలను బట్టి అలాంటి ఉండి బాలీవుడ్ వెళ్ళాడు. ఈ మేడ్ సమ్ గుడ్ ఫిల్మ్స్, ఎస్పెషలీ అని బాల్ ఠాకరే మీద చేసిన సినిమా నాకు ఇష్టం, సర్కార్ అని. నాట్ శివ ఈ జస్ట్ అన్ ఆర్డినరీ కైండ్ ఆఫ్ ఫిలిం. కానీ ఇంకా ఉన్నాయి 2-3 సినిమాలు, సత్య అని. దీస్ ఫిలిమ్స్ స్పీక్స్ అబౌట్ హిమ్. తర్వాత అండ్ ఆల్సో అదర్ ఫిలిమ్స్ వచ్చినాయి ఈ మధ్యన, ఒక 10-20-30 సినిమాలు ఉంటాయి. అవి ఇట్ స్పీక్స్ అబౌట్ ఈ స్టూప్ డౌన్ లెవెల్, ఆ దిగజారుడుతనం అనేది కనిపిస్తుంది. నేను ఫ్యాక్టే మాట్లాడతాను కాబట్టి. ఎందుకు వైరుధ్యం ఉండాలి? నాకు ఎవరి మీద వైరుధ్యం ఉండదు, ఏ క్యాస్ట్ మీద ఉండదు, ఏ రిలీజన్ మీద ఉండదు. నేను ఫ్రాంక్ ఇప్పటి వరకు నా ఈ వీడియోలు ఉంటాయి, ఒక 3000-4000, దాన్ని బట్టి ఎందులోనూ ఉండదు. నా ప్రతి సినిమాలోనూ ప్రతి రిలీజన్ చూపిస్తాను. ఇప్పుడు కాదు, మీరు పుట్టని క్రితం తీసిన సంకీర్తనల కోకిలాల్లో కూడా కోకిల భర్తకి ఆపరేషన్ చేస్తుంటే మోస్కి వెళ్తుంది, చర్చికి వెళ్తుంది, గుడికి వెళ్తుంది. ఆ వెళ్తుంటలో ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. సో దట్స్ మై ఇంటెగ్రిటీ యాజ్ ఎ సెక్యులర్ స్టేట్లో ఉన్న, ఇండియాలో ఉన్న. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ హిందూ ఫైనలీ. సో అంతేగాని నేను ఎక్కడ కూడా తెలిసి తప్పు చేయను. తెలియకుండా ఎక్కడన్నా ఏమైనా వాగితే దానికి వెంటనే కూడా నేను కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు కర్ణాటక ప్రజల గురించి అన్నట్టుగా వచ్చేసింది, నా మీద దుమ్మెత్తేసారు. సో అప్పుడు క్షమాపణ అడిగాను TV9లో, కన్నడ TV9లో వాట్సాప్లో చెప్పి పంపాను. నేను ప్రజలను అనలేదు, బై మిస్టేక్ కన్నడ అన్నాను. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ఈవెన్ టుడే విల్ హేట్ దెమ్. అని ఎవరన్నా మనం తీసుకొచ్చి చంపాడు, హేట్ చెప్పేది ఏం చేస్తారు? ఎవడరా నువ్వు అని ఎవరన్నా నీ ఫ్యాన్ చంపేసి నువ్వు ఎంత దుర్మార్గుడు వాడు, దర్శన్ అన్నవాడు ఎవడో ఉన్నాడు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టిల్ ఐ విల్ సే ఫిలిం ఇండస్ట్రీలో ట్రాష్ పీపుల్ ఉన్నారని చెప్తాను. కన్నడలో ఏంటి, తమిళ్లో ఏంటి, తెలుగులో ఏంటి, మలయాళంలో ఏంటి, బాలీవుడ్లో ఏంటి, అన్ని చోట్ల ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇతను ఫిల్మ్ మేకర్గా అతను తీసిన సినిమా గురించి, అతని సినిమాలో కన్సీవ్ చేసిన క్యారెక్టర్స్ గురించి, ఆ క్యారెక్టర్స్లో పెట్టిన క్యారెక్టరిస్టిక్స్ గురించి మటుకు అడిగే అధికారం ఇప్పుడు ఉండదు. దట్ యూ షుడ్ హావ్ డన్ ఇన్ ద ఫిల్మ్ బిఫోర్ రిలీజ్. స్టాప్ ద ఫిల్మ్. అందుకంటే పనిష్మెంట్ ఏంటి? ఆ విధంగా ఇతనికి పెద్ద భయపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇతనికి వాళ్ళలాగే ఇతను ఎక్కడన్నా వాగిని ఉంటే ఏం ఐ డోంట్ నో. అతను ఎక్కువ పెద్ద బూతులు మాట్లాడు నాకు తెలిసి. ఐ డోంట్ థింక్ సో. అండ్ ఆల్సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా హీ హెస్ గాట్ ఆల్ ద రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి ఇన్ ద హోల్ వరల్డ్. అండ్ సెన్సార్ హెస్ గాట్ టు స్టాప్ ఎనీ ఫిల్మ్. సెన్సార్ బోర్డ్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ అంతే. అంచేత ఇతను అసలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే ఈ పప్పు అని అన్నాడు కదా అతనే, ఎవరిని మన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిని ఆడలేని చిరంజీవిని అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ వీళ్ళు మట్టుకు అన్నాడు, ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. అవి వరుసలో పెట్టుకుని 4 ఉతుకుతారేమో భయపెట్టి కూడా క్వాష్ చేయమని ఉంటాడు. అర్థమైందా? అంతే. దానికోసం కోర్టు ఏం చెప్పింది, అతనికి ఏం జరగలేదు. మన వాళ్ళందరికీ
రామగోపాల్ వరకు షాక్, ఆడికి షాక్, వీడికి షాక్. నీకు పెట్టాలరా షాక్? ఏంటి షాక్? కోర్టు షాక్ ఇవ్వటం ఏంటి? కోర్టు ఇక్కడ అడ్వైజ్ ఇచ్చింది, నువ్వు వెళ్ళి బెయిల్ తెచ్చుకోమని. ఈ కేసుకి నాకు సంబంధం లేదు యాక్చువల్గాను, ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్ అని తెచ్చుకోమంది. వస్తుంది కూడా అతనికి బెయిల్ తెచ్చుకోమని ఇట్ హెస్ గివెన్ ఏ సజెషన్. దానికి మన వాళ్ళు అలా బెటర్ కదా. షాక్, వాడు ఈడికి షాక్, ఆడు ఈడికి షాక్. టోటల్గా వైఎస్ఆర్సీకి పెద్ద షాక్. ఇంకా మాట్లాడితే జగన్కి షాక్. ఇతనికి అసలు సంబంధం లేదు. ఏదో తీసాడో డబ్బులు ఇచ్చుకున్నాడో సినిమా తీశాడు. ఆ సినిమాని ఆపాలి మీరు. అది మానేసి అప్పుడు మానేసి ఇప్పుడు గోక్కుంటారండి. ఎవరు గోక్కున్నా కూడా పేర్లు చెప్పను నేను. వాట్ ఈస్ ద యూజ్? ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఫర్ యూ కైండ్. వన్ సెకండ్ ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. దెర్ ఆర్ సో మెనీ వెరీ బ్యూటిఫుల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్. ఎనీబడి హెస్ గాట్ ద రైట్ టు ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ ద ఫిల్మ్. నువ్వు చూసావా సినిమా కేసు చేసినాడు, ఊహించి చెప్తున్నాడు. దెన్ ద ఫిల్మ్ మేకర్ విల్ సే, వ్యూ మై మూవీ, ఇఫ్ దర్ ఇస్ ఎనీ మిస్టేక్ టు బి కరెక్టెడ్, let the censor board ask me and give me a show cause notice, which I will remove or I may not remove. This is the free, this is a democratic country. US లో ఇదేం లేదు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని తీశాడు మెల్ గిబ్సన్. జీసస్ క్రైస్ట్ కూడా లవ్ అఫేర్ ఉందని. దాని పేరే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అతనంటే తన్మయంతో ఊడిపోయి మెగ్దలీనా అని ఒక అమ్మాయి ఉంది, దాని మీద తీశాడు సినిమాని. పోప్ అనేవాడు క్రిస్టియానిటీలో పెద్దవాళ్ళు కాబట్టి ఆయనకు చూపించాడు ఈయన హీరో డైరెక్టర్ మెల్ గిబ్సన్. అవి కట్ చేయమన్నాడు అని. సెన్సార్ కాదు, ఒక మత ప్రవక్తగా చెప్పాడు, వద్దు జీసస్ మీద ఎటువంటి మార్పు రాకూడదని అది తీయమన్నాడు. తీసాడు. అతను పెట్టిన టైటిల్కే సార్థక లేదు. ఇప్పుడు ఆయన ఆడేసింది ప్రపంచం అంతా. ప్రపంచం అంతా కూడా ఆడేసి 25 మిలియన్లో తీస్తే అది మోర్ దాన్ 300 మిలియన్స్ కలెక్ట్ చేసేసింది. ఆ విధంగా సెన్సార్ అడగలేదు, అక్కడ సెన్సార్ అడగదు ఇక్కడలాగా. సో ఇక్కడ కూడా సెన్సార్ ఉండకూడదు నేను ఎప్పటి నుంచో అంటున్నాను. ఒక ముందులో బూత్ ఉంటుంది, ఒక ఇంటర్ కోర్స్ చూపించారు. ఎందుకు సెన్సార్ వద్దు అంటున్నానంటే, డబ్బులు ఇచ్చి వెళ్తున్నాడు సినిమా, పెద్దరికి మాత్రమే వేస్తున్నాం. నువ్వు వెళ్ళకూడదు, నీ కొడుకుల్ని కూతుర్ని వెళ్ళలేకుండా మీరు చూసుకోవాలి. కానీ ఏ సర్టిఫికెట్ అన్న తర్వాత ఆ థియేటర్ వాళ్ళు రానివ్వకూడదు. అంతే తప్పితే అందులో విషయాన్ని ఎలా చేస్తారు మీరు? అందులోని విషయం నేను చేయలేదు, ఇంకొకటి చేయలేదు. దెర్ ఆర్ సో మెనీ బ్లూ ఫిల్మ్స్ ఆర్ దేర్, పోర్నోగ్రఫీ ఈజ్ దేర్. దాన్ని ఆపండి దమ్ముంటేనే. నో బడీ కెన్ స్టాప్ దట్. బిలియన్స్ డబ్బుతో కూడుకున్న ఇండస్ట్రీ అది. ఎందుకు మారలేకపోతారు? సింగపూర్లో ఆపగలిగారు కొన్ని ఏరియాల్లో. చిన్నపిల్లలకి యాక్సెస్ లేకుండా ఇంటర్నెట్ బార్ చేశారు. అలా చేయండి. ఇది కమర్షియల్ సినిమా, ఫీచర్స్ ఫిల్మ్లో సెన్సార్ రైట్ అంటాను నేను యాక్చువల్గా. ఇంకోసారి రీథింక్ చేయాలి. ఎవరో బీజేపీ వాళ్ళని ఎవరైనా కూడా లెట్ దెమ్ సీ ఎట్ దేర్ ఓన్ రిస్క్. అలాగా ఎట్ దేర్ ఓన్ రిస్క్ చూసుకునే ఇలా నొక్కితే కొన్ని వేలు ఉన్నాయి ఇంటర్నెట్లో. వై ఆర్ యూ స్టాపింగ్ ఎ ఫిల్మ్ విచ్ దే ఆర్ బయింగ్ అండ్ గోయింగ్? ఈ సందర్భంలో అదే చెప్పేశాను. తర్వాత అతను పెద్ద భయపడవలసిన అవసరం లేదండి. యూ కెన్ గో టు ద కోర్ట్. ఐ బి ఫిల్మ్ మేకర్, I applied for the Central Board of Censor certificate. They have given me. I released. What is wrong in this? What was wrong in this? అంటాడు. ఇక్కడ భయపడి ఎందుకు భయపడాలంటే, అందరిలాగా తీసుకెళ్ళి మరి జగన్ అటువంటి పని చేశాడు కదా. ఆర్ఆర్ఆర్ దాని లోపల తీసుకెళ్ళి అవి కొట్టడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం, 3rd degree ఉపయోగించవచ్చు, అటువంటి ఏమైనా జరుగుతాయేమో అని భయపడవచ్చు. దానికోసం ముందస్తు బెయిల్ అంటారు కదా, ఆ బెయిల్ తెచ్చుకోమంటాడు. తెచ్చుకుంటాడు. అతను మిగతా వాళ్ళలాగా బూతులు మాట్లాడలేదు. దట్ మచ్ ఐ నో. నాకు క్రిటిసైజ్ చేసి ఉంటాడు. క్రిటిసైజ్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇతనితో జరగవలసిన సినిమా, ఇతని పొరపాటు వల్లనే సినిమా ఆగిపోయింది చిరంజీవి తోటి. అర్థమైందా? అశ్విని ప్రొడ్యూసర్ దానికోసం ఇతను నాకు ఇంత నష్టం వచ్చిందని అశ్విని చేత అడిగితే, నేను చేసిన హిందీ సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసుకోమని చెప్పాడట. అయ్యో అద్దరా రాదు, ఇప్పుడుంటే పాన్ ఇండియా కానీ అప్పుడు లేదు. అలా డబ్ చేసిన సినిమా ఒక రోజు ఆడేది కాదు ఇక్కడ. సో ఆ విధంగా అశ్విని చేత బుక్ అయిపోయాడు ఒకప్పుడు. సో ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్పారంటే, అసలు ఫ్యాక్ట్ తెలియాలి కాబట్టి. అతను బ్యాడ్ పోస్టులు మట్టుకు పెట్టలేదు. సినిమాలు తీశాడు. ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్, ఐ విల్ ఆల్సో మేక్. ఫిల్మ్ మేకింగ్లో ఎవరు ఆపాలి? గవర్నమెంట్ ఆపాలి. ఆ సినిమా రిలీజ్ కాకూడదు. అలాగే ఆపేసిన సినిమా ఉందని చెప్పింది కుట్ర పత్రికాయ్, డైరెక్టెడ్ బై కే సెలవుమణి, రోజాస్ హస్బెండ్, ప్రొడ్యూసర్ బై రవి యాదవ్, కెమెరామెన్, కాలేజ్ జూనియర్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే,
అక్కడి వరకే అధికారం ఉంది, కానీ నువ్వు బ్యాడ్గా మాట్లాడిన వీడియోలు ఉన్నా కూడా అప్పుడు అడగాలి. అది కూడా అండ్ పోస్టులు పెట్టిన మటుకు డాండెడ్ దొరికిపోతారు. ఓకే. మరి అలాగే పెట్టి కదా ఈ మధ్యన ట్వీట్లు పెట్టాడు. అది ఆ భారతీ దగ్గర ఉండే గుడ్ బాయ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అందరు కదా. గుడ్ బాయ్ ఇంట్లో పెట్టుకో, అదేందా సరదాగా ఉంటే మీ మీద అనిపించుకోండి బూతులు. అది మళ్ళీ ఇంకోసారి చెప్తానంటే వాట్ యు ఎంకరేజ్ ఈజ్ ఎ ట్రాష్. అండ్ ఆల్సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని సపోర్ట్ చేశాడు జగన్ ఫ్యామిలీ వెనకాల ఉన్న ఎవడైనా కూడా పేరు వస్తున్నాను నేను, వాళ్ళంతా కూడా దే సపోర్టెడ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.